నాన్నంటే పిల్లల అవసరాలు తీర్చాలి, పిల్లలు కావాల్సింది ఇవ్వాలి. అసలు అసలు నేనంటే ఎందుకమ్మా అతనికి అంత కోపం? అవునరా, నువ్వంటే ఆయనకు చాలా కోపం. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వంటే ఆయనకు ప్రాణం కాబట్టి. ఊరుకోమ్మా, అబద్ధం చెప్పి అన్నం పెట్టాలని చూడుకో. అవునరా, అబద్ధమే. మీ నాన్న అబద్ధంగానే కోపాన్ని చూపిస్తున్నాడు, కానీ ఆకాశమంత ప్రేమ తనలోనే దాచుకున్నాడు. చందమామ కథలు వద్దమ్మా. అవునరా, చందమామ కథలే. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న గుండెల మీద పడుకోబెట్టుకుని ఆడిస్తుంటే నేను చందమామ కథలు చెప్తూ నీకు అన్నం తినిపించేదాన్ని. నువ్వెప్పుడైతే కడుపులో పడ్డావో అప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాడు. తన గురించి ఆలోచించడమే మర్చిపోయాడు. వీడి కష్టం రాకూడదు, బాధ కలగకూడదు, అన్ని బాధ్యతలు తనే మోసాడ్రా. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఎన్ని ఇష్టాలు వదులుకున్నాడు. నా కొడుకు రాజులా బతకాలని తను బానిసలా బతికాడ్రా. నాన్నలకు పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ పిల్లల ముందు చూపించరు. నాన్నలకు ప్రేమ చూపించడం తెలీదు, ఇవ్వడం తప్ప. పిల్లలకు ప్రేమను తీసుకోవడం తెలుసు, గుర్తించడం తెలీదు. అందుకే పిల్లలకి నాన్నలకి మధ్య దూరం అలాగే మిగిలిపోయిందిరా. కొన్ని ఇష్టాలు పిల్లల్ని పాడు చేస్తాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి నాన్నలు తిడతారు. ఎంతమంది తండ్రులు పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ ఫ్యూచర్ని వదిలేసుకుంటారో తెలుసా? అలాంటి వాళ్ళకి అడిగే హక్కు లేదు, చెప్పే బాధ్యత లేదు అంటే ఎలారా? నాకు అర్థం కావట్లేదురా. ప్రతి కొడుకు తన తండ్రి కోపాన్ని చూస్తాడు, కానీ వాళ్ళ ప్రేమను ఎందుకు చూడరా?